రీ రిలీజెస్ కు ట్రెండ్ ఎండుకొచ్చేసింది అనుకుంటున్న టైంలో తిరిగి మళ్ళీ ఓయ్ సినిమా రీ రిలీజ్ ఆహా ఇంకా అది ఎండ్ అయిపోలేదు అని ప్రూవ్ చేసింది. 2 years బ్యాక్ మహేష్ బాబు పోకిరి సినిమా రీ రిలీజ్ అయ్యి ఇప్పటికీ ట్రెండ్ కంటిన్యూ అవుతూనే ఉన్న నేపథ్యంలో ఈసారి వ్యాలంటైన్స్ డే స్పెషల్గా ఓయ్ సినిమా రిలీజ్ అయ్యి దగ్గర గ్రాస్ కలెక్షన్స్ 1 crore దాకా కలెక్ట్ అయింది. అంటే సందర్భానికి తగ్గట్టు సిట్యువేషన్కి తగ్గట్టు రీ రిలీజెస్ కనుక చేస్తే ఆడియన్స్ ఖచ్చితంగా కనెక్ట్ అయి తీరుతారు అని ఓయ్ సినిమా ప్రూవ్ చేసింది. లాస్ట్ ఇయర్ రీ రిలీజెస్ కు పెద్దగా కలెక్షన్స్ రాలేదు. దాంతో ఈ ట్రెండ్ ముగిసినట్లే అనుకున్నారంతా. సీన్ కట్ చేస్తే ఓయ్ రీ రిలీజ్ కు 1 కోటికి పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. రీ రిలీజ్ మూవీస్ లో ఈ సినిమాకు ప్రత్యేకమైన స్థానం దక్కింది. రీ రిలీజ్ మూవీస్ లో కేవలం బ్లాక్ బస్టర్స్ లేదా స్టార్స్ నటించిన సినిమాలకు మాత్రమే వసూళ్లు వస్తున్నాయి అంటే పొరబడినట్లే. ఎందుకంటే 3, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, ఈ నగరానికి ఏమైంది, ఆరెంజ్ లాంటి మూవీస్ కూడా రీ రిలీజ్ టైంలో దుమ్ము రేపాయి. టోటల్ ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచాయి. ఇప్పుడు చెప్పిన సినిమాలన్నీ కూడా తెలుగు రాష్ట్రాల్లో 1 కోటికి పైగా గ్రాస్ వసూళ్లను అందుకున్నాయి. అయితే శంకర్ దాదా ఎంబీబీఎస్, అదుర్స్, రజనీకాంత్ నటించిన ముత్తు, శివాజీ లాంటి చిత్రాలను రీ రిలీజ్ చేస్తే ఆదరణ అంతగా కనిపించలేదు. మరోవైపు లవ్ స్టోరీస్ కు మాత్రం యూత్ ఆడియన్స్ స్పెషల్ సపోర్ట్ లభిస్తోంది.